ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని. మరి ఈ రోజు కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. అది ఏ విధంగా, ఏ జోన్స్ ఇంపార్టెంట్, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో మనకు నిన్న నేను ఇచ్చిన జోన్, ఈ రెడ్ జోన్ ఇచ్చాను. ఈ రెడ్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే డౌన్ సైడ్కి ఎంట్రీ తీసుకోమని చెప్పాను. మార్కెట్ వచ్చింది కానీ ఎట్లాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు నేను. అండ్ ఈ రెడ్ జోన్ని బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. 2 జోన్స్ దగ్గర ఎంట్రీ రాలేదు. సో నేను ఎప్పుడైనా సరే మీకు ఇక్కడ ఇచ్చే జోన్స్ కానీ, టెలిగ్రామ్లో ఇచ్చే జోన్స్ కానీ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇస్తాను. 30 minutes లేదా 1 hour టైం ఫ్రేమ్లో ఇస్తాను. ఎందుకు అంటే అక్యురెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ విన్నింగ్ రేషియో ఎక్కువ ఉంటుంది, విన్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను హయ్యర్ టైం ఫ్రేమ్లో ప్రొవైడ్ చేస్తాను. నేను చేసేది ఒక్కోసారి 15 minutes 5 minutes టైం ఫ్రేమ్లో కూడా చేస్తాను, బట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో నా టెలిగ్రామ్లో నా స్టూడెంట్ కమ్యూనిటీలో ట్రేడ్ ఇచ్చాను. అది 15 minutes టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని ఫామ్ అయిన ట్రేడ్. సో ఆ ట్రేడ్లో నాకు 1:1 టార్గెట్ అనేది హిట్ అయ్యింది. అది నేను బుక్ చేశాను, నా స్టూడెంట్స్ కూడా బుక్ చేశారు. ఇంకొక ట్రేడ్ బీటీసీలో ఎంట్రీ తీసుకున్నాను. బీటీసీలో 5 minutes టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకున్నాను. బట్ జోన్ అయితే మీకు ఇచ్చాను, ఆ జోన్ గురించి మీకు చెప్తాను. సో ఈ 2 జోన్స్కి మార్కెట్ రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఈ జోన్ దగ్గర అసలు మార్కెటే రాలేదు. ఈ జోన్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. మనకు గోల్డ్లో ఎట్లాంటి ఆపర్చునిటీ నిన్న రాలేదు. మన స్ట్రాటజీని, అనాలిసిస్ని బేస్ చేసుకొని. సో ప్రతిరోజు ట్రేడ్స్ రావాలి, ప్రతిరోజు ఎంట్రీ తీసుకోవాలంటే కాదు. నో ట్రేడింగ్ డే ఆల్సో వెరీ గుడ్ డే. మనం ప్రాఫిట్ తీయడం కాదు, మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా తెలియాలి. సో ఇది గోల్డ్. ఒకసారి బీటీసీ చూద్దాము. బీటీసీలో నేను ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను. ఈ గ్రీన్ జోన్ ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తుందో, బ్రేక్అవుట్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాలని చెప్పాను, అనాలిసిస్ వీడియోలోనే చెప్పాను. సో మార్కెట్ ఇక్కడ ఏం చేసింది అంటే ఈ జోన్ దగ్గరికి వచ్చి మార్కెట్ ఈ జోన్కి రెస్పెక్ట్ ఇచ్చి టార్గెట్ హిట్ అయింది. నేను ఈ జోన్ దగ్గర ఎంట్రీ కూడా తీసుకున్నాను 5 minutes టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్స్తో. ఎట్లా ఎంట్రీ తీసుకున్నాను నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. సో 5 minutes టైం ఫ్రేమ్లో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. ఈ పర్పుల్ జోన్ ఎందు గురించి ఇంపార్టెంట్ జోన్ అంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఆర్డర్ బ్లాక్ జోన్ ఇది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ దగ్గరికి వచ్చిన వెంటనే నేను ఎంట్రీ తీసుకున్నాను. అండ్ 5 minutes టైం ఫ్రేమ్లో ఈ జోన్ కూడా నాకు ఇంపార్టెంట్ లెవెల్. అందుకనే ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. నా స్టూడెంట్స్ కూడా ఈ ట్రేడ్ ఇచ్చాను, వాళ్ళు కూడా ఈ ట్రేడ్ని క్యాప్చర్ చేశారు. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది, మార్కెట్ చాలాసేపు ఇదే జోన్కి చాలాసేపు మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి దాని తర్వాత అప్ సైడ్ మూవ్మెంట్ అనేది మార్కెట్ ఇచ్చింది. మరి ఈ రోజు మనం ఏ విధంగా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, ఈ రోజు మన వ్యూ ఏ విధంగా ఉండాలి ఒకసారి చూద్దాము. హయ్యర్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని లోవర్ టైం ఫ్రేమ్లో ఎట్లా ట్రేడ్ చేయాలో కూడా చూద్దాము. మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూద్దాం ఫస్ట్. సో 1 hour టైం ఫ్రేమ్లో చూస్తే కనుక మనకు 1 hour టైం ఫ్రేమ్ చూసినా, 30 minutes టైం ఫ్రేమ్ చూసినా ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది. అందుకనే మీరు ఏం చేయాలంటే ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలి. అప్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలంటే మరి ఇంపార్టెంట్ జోన్స్ ఏవేవో చూద్దాం. సో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ జోన్కి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. సో మనకి ఇక్కడ ఎట్లాంటి ట్రేడింగ్ ఆపర్చునిటీ లేదు. ఈ జోన్ అనేది ఇంపార్టెంట్, ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రెడ్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఏ విధంగానో చెప్తాను. ఈ విధంగా మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్స్తో. ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది కాకుండా ఇంపార్టెంట్ జోన్ ఈ జోన్ని మార్కెట్ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేయాలి. ఈ జోన్ని మార్కెట్ బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ విధంగా రీటెస్ట్ చేయాలి. ఈ విధంగా మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చింది అనుకో, ఈ జోన్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ 2 జోన్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంపార్టెంట్ అప్ సైడ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. న్యూ జోన్స్ ఏమైనా క్రియేట్ అయినా నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను, గోల్డ్కి సంబంధించి అండ్ బీటీఎక్స్కి సంబంధించి. ఒక్కసారి 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ఏమైనా ఇంపార్టెంట్ జోన్స్ ఉన్నాయా? ఏం లేదు, 15 minutes సంబంధించి ఏం లేదు. మీరు అప్ సైడ్ ట్రేడ్సే చూడండి. ఈ 2 జోన్సే ఇంపార్టెంట్. ఇది కాకుండా బీటీసీలో ఎంట్రీ తీసుకుంటే బీటీసీలో ఇంపార్టెంట్ జోన్స్ ఏవో చూద్దాం. బీటీసీ మార్కెట్ స్ట్రక్చర్ కూడా షిఫ్ట్ అయిపోయింది అప్ సైడ్కే. అప్ సైడ్ ట్రేడ్సే చూడండి. అప్ సైడ్ ట్రేడ్స్ చూడాలి అంటే సేఫ్ జోన్, వెరీ ఇంపార్టెంట్ జోన్ ఈ జోన్. ఇది సేఫ్ జోన్. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వస్తే కనుక, ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే ఇక్కడ మీరు డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే గ్రీన్ జోన్స్ ఇస్తానో ఈ గ్రీన్ జోన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్స్, సేఫ్ జోన్స్. సో ఈ జోన్స్కి ఎక్కువ మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అండ్ మార్కెట్ రెస్పెక్ట్ కూడా ఇస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు మార్కెట్ మన జోన్స్ దగ్గర ఏ విధంగా వర్క్ అవుతుందో. అండ్ ఈ సేఫ్ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్, గ్రీన్ జోన్. దాని తర్వాత ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ని కూడా మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే ఈ రెడ్ జోన్ దగ్గర కూడా మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ చేస్తే ఈ విధంగా రీటెస్ట్ చేయాలి. ఇక్కడ మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి.
అండ్ ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీరు అప్సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఎంట్రీ తీసుకోవాలి. సో ఇది ఈరోజు మనకున్న జోన్స్. డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి, ప్రాపర్ సెటప్ వస్తే ట్రేడ్ చేయండి, లేదంటే లేదు. ఖచ్చితంగా మనీ మేనేజ్మెంట్ అనేది చేయాలి. మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ మూవ్మెంట్ ఇస్తే ప్రాఫిట్ అనేది బుక్ చేయడం నేర్చుకోండి. ఒకవేళ బుక్ చేయకుండా అదే విధంగా ఉంటే మార్కెట్ మైనస్లోకి వెళ్తే మన మైండ్ సెట్ మొత్తం ఖరాబ్ అవుతుంది. దానివల్ల ఉన్న క్యాపిటల్ మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.